Please subscribe for future interesting videos. దేశభక్తి కలిగిన అధిపతులు దేశ సౌభాగ్యానికి ఐక్యతకు కృషి చేయాలని, అరాచకం విభజన నుండి భారతదేశాన్ని కాపాడాలని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రసంగానికి సమావేశానికి హాజరైన వారిలో 136 మంది సంస్థాన రాజులు భారత్లో విలీనమవుతున్నట్లు సంతకం చేసి వెళ్లారట. ఇది కదా దేశభక్తి అంటే. అలా మాట వినని వారిని ప్రత్యేకంగా కలిసి విన్నవించడం, లేదంటే పోలీస్ చర్య కూడా వెనకడక దేశం ఒక్కటిగా భిన్నమైన రాజ్యాలు భారత్లో కలిపి భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశ గొప్ప సంస్కృతికి రూపునిచ్చిన మహానుభావుడి చరిత్ర తెలుసుకుందాం. జవేరీబాయ్, లాడ్బాయ్ దంపతులకు 6 సంతానం కలగగా వారిలో 4వ సంతానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించాడు. 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్లోని నడియాడ్లో జన్మించాడు. అక్టోబర్ 31వ తేదీన తన పుట్టిన తేదీ అని తన మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీద తప్ప అంతకుముందు ఎలాంటి ఆధారాలు లేవు. దేశ విముక్తి కోసం పోరాటం చేస్తే స్వాతంత్ర సమరయోధుడు అంటే తన తండ్రి జవేరీబాయ్ కూడా స్వాతంత్ర సమరయోధుడు. 1857 బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు జవేరీబాయ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కరమ్సద్, నడియాడ్, పెట్లాడ్ మరియు బర్సద్లలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆనాటి ఆచారాల ప్రకారం 16 సంవత్సరాలకి 1891లో జవర్బా పటేల్ను పాఠశాల విద్యలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నాడు. వల్లభాయ్ పటేల్ 22 సంవత్సరాల వయసులో 1897లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లా చదవడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. 6 పిల్లలున్న కుటుంబంలో కుటుంబ పరిస్థితి అర్థం చేసుకున్న సర్దార్ న్యాయశాస్త్రం అభ్యసించిన వారి నుండి పుస్తకాలను అప్పుగా తెచ్చుకున్నాడు. తనకు తానే విద్యార్థిగా బోధకుడుగా మారిపోయాడు. అలా చదువుకున్న పటేల్ జిల్లా ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 1900 సంవత్సరంలో గోధ్రాలో లా ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1902లో పటేల్ న్యాయ సాధన కోసం ఖేడా జిల్లాకు వెళ్లారు. అక్కడ ఎన్నో కేసులను విజయవంతంగా నిర్వహించారు. అలా కేసుల ద్వారా వచ్చిన డబ్బును ఇంగ్లాండ్లో బారిస్టర్ చదవడానికి దాచుకున్నాడు. అలాగే కుటుంబ పోషణకు కూడా సహాయం అందించేవాడు. ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదవడానికి టికెట్ దరఖాస్తు చేసుకున్నాడు. టికెట్ తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్కి కాకుండా తన అన్న విఠల్భాయ్కి ఇచ్చాడు. విఠల్భాయ్ ఎవరు అనుకుంటున్నారా? భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తాను ప్రముఖ పాత్రని వహించాడు. స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకులలో అతను ఒకడు. విఠల్భాయ్ కోరిక, వల్లభాయ్ కోరిక ఒక్కటే, ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ పట్టా పొందడం. అలాగే టికెట్ పై కూడా పూర్తి పేరు కాకుండా విజే పటేల్ అని రావడంతో అది ఇద్దరి పేర్లను సూచించేలా ఉండడం తన అన్న కోరిక కాదని లేక 1905లో ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం విఠల్భాయ్ గారికి ఇచ్చేశాడు. 1904లో మనీ బెన్, 1906లో దహ్యాబాయ్ అను కుమార్తెలకు జన్మనిచ్చారు జవర్బా పటేల్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్. జవర్బా పటేల్ 1909లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఈ వార్తను కోర్టులో కేసు వాదిస్తున్నప్పుడు ఒక చీటీలో అందించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. ఆ చీటీ స్వీకరించిన పటేల్ చీటీలో అంశాన్ని చదివి జేబులో పెట్టుకున్నాడు. కేసు వాదించాక ఉత్తరం వచ్చిన సమాచారం గురించి కోర్టు సభ్యులు అడగగా అది తన భార్య మరణ వార్త అని తెలియజేశాడు. మరి వెళ్ళలేదంటే అప్పుడు అని ప్రశ్నించారు కోర్టు సభ్యులు. నేను వెళ్తే నా భార్య బ్రతకదు, కానీ నేను వెళ్తే ఇక్కడ ఇంకో జీవితాన్ని చీకట్లో నెట్టిన వాడినవుతాను అని సమాధానమిచ్చాడు పటేల్. అలా ఒక విషయంపై ఎంత పట్టుదలతో ఉంటారు పటేల్ గారిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. భార్య మరణం తర్వాత పిల్లల్ని బంధువుల దగ్గర వదిలి 1910లో ఇంగ్లాండ్లో బారిస్టర్ చదవడానికి వెళ్ళాడు పటేల్. లండన్లోని మిడిల్ టెంపుల్లో 36 నెలల కోర్సుని 30 నెలల్లో పూర్తి చేశాడు అధిక పట్టుదలతో. తనకు బారిస్టర్ పట్టాతో పాటు స్కాలర్షిప్ను కూడా అందించింది ఆ విశ్వవిద్యాలయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ సంస్కృతికి పూర్తిగా అలవాటు పడ్డాడు. 1913లో భారత్కు తిరిగి వచ్చిన పటేల్ అహ్మదాబాద్లో స్థిరపడ్డాడు. అక్కడి వేషధారణ లాగే భారత్లోనూ సూటు బోటుతో ఇంగ్లీష్ భాషతో ఇంగ్లాండ్ దొరలాగే ఉండేవాడు. న్యాయవాదిగా కొనసాగుతూనే 1917లో పారిశుద్ధ కమిషనర్గా ఎంపికయ్యారు అహ్మదాబాద్లో. సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ పరిచయాలు. 1917లో గోధ్రా రాజకీయ సమావేశంలో గాంధీని కలిశాడు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ వెనుక నడకలు వేయడం మాత్రం ఖేడా సత్యాగ్రహంతో ప్రారంభమైంది. 1918లో గుజరాత్లోని ఖేడా జిల్లాలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు నష్టపోవడం, మొదటి ప్రపంచ యుద్ధంతో రేట్లు పెరిగిపోవడం, అక్కడి రైతులు పన్నులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. భూమి శిస్తు నిబంధన ప్రకారం 25% పంట దిగుబడి తగ్గితే శిస్తు చెల్లించిన అవసరం లేదు.
ఈ నిబంధన అమలు చేయాలని రైతుల రెవెన్యూ అధికారులను కోరారు. కానీ రెవెన్యూ అధికారులు లేదు పన్ను కట్టాలని మొండికేశారు. దీంతో చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఇలా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అప్పుడప్పుడే పోరాడుతున్న గాంధీకి కేడా పరిస్థితి వివరించి అక్కడ కూడా ఉద్యమించాలని కోరారు. దీంతో గాంధీ తానే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తానని, రైతులు చెప్పిన దాంట్లో నిజం ఉంటే వారి కోసం పోరాడతానని హామీ ఇచ్చాడు. పరిస్థితిని సమీక్షించిన గాంధీ భూమి శిస్తు రద్దు చేయాలని జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశాడు. కానీ వారి దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రజలు పోరాడుతున్నా అధికారం మాత్రం చెల్లించడం లేదు. దీంతో గాంధీ పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించమని కోరాడు. అలా కేడా సత్యాగ్రహంలో ఒక కార్యదర్శిని నియమించాడు గాంధీ. ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వచ్చిన వ్యక్తికి తెలుసు ఇప్పుడు నేను అన్నీ వదిలేయాల్సి వస్తుందని. తనకు తెలుసు ఇక్కడతో ఇది ఆగదని. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. బారిస్టార్ని పక్కన పెట్టి కేడా సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వ్యవసాయంపై ప్రేమ పెంచుకున్నాడు. అలాగే వస్త్రధారణను కూడా మార్చుకున్నాడు. సూటు బూటు వదిలేసి ఖాదీ వస్త్రాలతో భారతీయ వస్త్రధారణలోకి మారిపోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇందులాల్, నరహరి, మోహన్ లాల్ పాండ్యా, అబ్బాస్ త్యాబ్జీల మద్దతుతో గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా గట్టిగా నిలబడమని, పన్నులు చెల్లించవద్దని రైతులను ప్రోత్సహించారు. ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని వారికి విన్నవించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకాడేది లేదని రైతుల చేత వారు ప్రమాణపత్రాలపై సంతకాలు చేయించారు. ఇక్కడ కొన్ని సందర్భాలు మినహా రైతులందరూ దృఢంగా ఉన్నారు. ఈ ఉద్యమం 2 వారాల పాటు జరిగింది. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రభుత్వం రాయితీ మంజూరు చేసింది. మొత్తం భూమి శిస్తు రద్దు కాకపోయినా మంజూరు చేసిన రాయితీతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గాంధీ స్ఫూర్తి గుజరాత్ గ్రామాలన్నిటికీ ప్రాకింది. ఈ ఉద్యమంలోని గాంధీ శిష్యుడిగా దేశ రాజకీయాల్లోకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుపెట్టాడు. అలాగే గాంధీ నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అనేక చోట్లకి తిరిగి కాంగ్రెస్లోకి అందరినీ ఆహ్వానిస్తూ పార్టీకి 15 లక్షల ఆదాయాన్ని సమకూర్చాడు. ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దగ్గరున్న విదేశీ వస్తువులను, బట్టలను కాల్చేశాడు. ఇలా జాతీయ స్థాయిలో పాల్గొంటూనే సొంత రాష్ట్రంలో అనేక పదవులు నిర్వర్తించేవాడు. అలా 1922లో, 1924లో, 1927లలో అహ్మదాబాద్ మున్సిపల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే 1920లో గుజరాత్లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవి దాదాపు 25 సంవత్సరాలు 1945 వరకు అధ్యక్షుడిగా కొనసాగాడు. అలాగే వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు తెచ్చిన ఉద్యమం గుజరాత్లోని బర్దోలి తాలూకాలో జరిగింది. అదే బార్దోలి సత్యాగ్రహం. గుజరాత్లోని బర్దోలి తాలూకా 1925లో వరదలు మరియు కరువుతో దెబ్బతిన్నది. అలాగే పంటల దిగుబడి కూడా సరిగా లేదు. అలాంటి సమయంలో బాంబే ప్రెసిడెన్సీ పన్ను రేట్లను 22% పెంచింది. దీనిపై రైతుల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం తగ్గించలేదు. 1927లో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెన్సీకి పన్ను తగ్గించమని విన్నవించినా కదలలేదు. దీంతో జనవరి 1928లో బర్దోలీలోని రైతులు వల్లభాయ్ పటేల్ను నిరసన ఉద్యమం ప్రారంభించమని కోరారు. అందులో అందరూ రైతులు పన్నులు చెల్లించకూడదని నిర్ధారించుకున్నారు. అలాగే గాంధీజీకి అహింసకు కట్టుబడి ఉంటామని పటేల్కు హామీ ఇచ్చారు. అలా వల్లభాయ్ పటేల్ బర్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. వల్లభాయ్ పటేల్కు మద్దతు పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా శిబిరాల్లోకి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టారు. గాంధీ కూడా యంగ్ ఇండియా అనే పత్రికలో తన మద్దతును ప్రకటించాడు. ఉద్యమ సమాచారం మొత్తం భారతదేశం మొత్తం వ్యాపించింది. ప్రజలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బ్రిటిష్ వారికి పన్ను చెల్లించే వారిని సామాజికంగా వెలివేశారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఆస్తి జప్తు చేస్తామన్నప్పుడు ప్రజలు ఆ ఊరు ఖాళీ చేసి అధికారులు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎవరు దర్శనమిచ్చేవారు కాదు. కేఎం మున్షి, ఎల్జీ నారంజీ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కి రాజీనామా చేశారు. ఉద్యమం స్థానికంగా జరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా దీనిపై కన్నుపడింది. ఇలాగే ఉంటే అన్ని విషయాలు చేయి దాటిపోతాయని గ్రహించిన ప్రభుత్వం బ్రూమ్ఫీల్డ్ కమిషన్ ఏర్పాటు చేసి 6.03% పన్ను తగ్గించింది. జప్తు చేస్తున్న ఆస్తులు కూడా తిరిగి ఇవ్వబడ్డాయి. ఈ ఉద్యమ విజయంతో దేశంలో పేరు ప్రఖ్యాతులు లభించాయి. అలాగే సర్దార్ అనే బిరుదు లభించింది. సర్దార్ అనే బిరుదు గాంధీ ఇచ్చినట్టు కొన్ని పుస్తకాల్లో, అలాగే మరికొన్ని పుస్తకాల్లో బర్దోలి స్త్రీలు సర్దార్ అనే బిరుదు ఇచ్చినట్టు చెప్పబడుతుంది. సర్దార్ అంటే నాయకుడు లేదా ప్రముఖుడు అని అర్థం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటిసారి 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టు చేయబడ్డారు. ఈ ఉద్యమంలో గాంధీ పాత్ర ఎంత ఉందో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర కూడా అంతే ఉంది. శాసనోల్లంఘన లేదా దండి సత్యాగ్రహం. ఈ ఉద్యమాన్ని ముందుటి నడిపిన వారు గాంధీ అయితే వెనుకుండి నడిపిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్.
శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన పటేల్ 3 నెలల జైలు శిక్ష తర్వాత గాంధీ ఇర్విన్ ఉడంబడికతో విడుదల కాబడ్డాడు. బర్దోలి సత్యాగ్రహంతో దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో 1931లో కరాచీ భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రాథమిక హక్కులు మరియు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పటేల్ లౌకిక దేశ స్థాపన కోసమే వాదించారు. కార్మికుల వేతనాలు, అంటరానితనం నిర్మూలన అతని ప్రధాన ఎజెండా. 1931లో భారత్లో పరిపాలన వ్యవస్థ గురించి చర్చించే లండన్లోని రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టిన నియమాలు ఒప్పుకోకపోవడంతో తిరిగి పోరాటాలు ప్రారంభమైనవి. దీంతో బ్రిటిష్ వారు 1932లో జనవరిలో గాంధీ పటేల్ను అరెస్టు చేశారు. ఇద్దరిని ఎర్రవాడ జైల్లో బంధించారు. అక్కడే ఇద్దరి మధ్య ఆప్యాయత, విశ్వాసం, సన్నిహిత బంధం బలపడింది. ఇక్కడే అంటరాని వారికి ప్రత్యేక ఎన్నికలు నిరసిస్తూ గాంధీ నిరాహార దీక్ష చేసినప్పుడు పటేల్ గాంధీజీ దగ్గరుండి చూసుకున్నాడు. ఈ జైల్లోనే గాంధీజీ పటేల్కు సంస్కృతం నేర్పించాడట. 1933లో వల్లభాయ్ సోదరుడు విఠల్భాయ్ చనిపోయినప్పుడు బ్రిటిష్ వారు దయతో ఇచ్చే బెయిల్ కూడా తిరస్కరించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1934లో విడుదల చేయబడ్డాడు. అలా 1934లో 1937లో జరిగిన పార్టీ ఎన్నికలలో ఎన్నికల నిర్వహణ బాధ్యత స్వీకరించాడు పటేల్. అలాగే 1942లో జరిగిన జాతీయ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిసి ఉద్యమానికి కారణమైన వారందరినీ అరెస్టు చేశారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం మూలంగా 1942లో అరెస్ట్ అయిన పటేల్ 1945లో విడుదల చేయబడ్డాడు. బ్రిటిష్ వారు ఉద్యమ నాయకులను అరెస్టు చేసినప్పుడు కేవలం నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలే పోరాడారు క్విట్ ఇండియా ఉద్యమంలో. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్థిక నష్టం, భారత్లో పోరాటాలు, అదుపు చేయడానికి కూడా పాలించడానికి కూడా సరైన ఆర్థిక వనరులు లేకపోవడం, అలాగే బ్రిటన్ ఎన్నికల్లో క్లైమెంట్ అట్లీ లేబర్ పార్టీ అధినేత గెలవడం, ఎన్నికల మేనిఫెస్టోలో గెలిస్తే భారత్కు స్వాతంత్రం ఇస్తారని మాట ఇచ్చి ఉండడం, ఇలాంటి ఎన్నో కారణాలతో భారత్కు స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చినా అది 50 నుండి 60% భూభాగానికి మాత్రమే పరిమితం. అలా మిగతా ప్రాంతంలో చిన్న పెద్ద 562 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. 1757 నుండి 1857 వరకు భారత ఉపఖండంలో వారు ఆక్రమించిన భూభాగాలకు మాత్రమే వారు స్వాతంత్రం ఇచ్చారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కారణంగా వారి ఆక్రమణకు అడ్డుకట్టబడింది. గట్టిగా పోరాటం చేసి ఉంటే అప్పుడే స్వాతంత్రం వచ్చి ఉండేదని చెప్పవచ్చు. అలాగే పోరాటమే లేకపోతే పూర్తి భారతదేశాన్ని వారు ఆక్రమించేవారని కూడా చెప్పవచ్చు. అలా వారి ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని భారత్ పాకిస్తాన్గా విడగొట్టి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలా మిగిలిన 562 రాజ్యాలను భారత్లో కలిసేందుకు, అలాగే పాకిస్తాన్లో కలిసేందుకు, అలాగే స్థిరంగా ఉండేందుకు కూడా అనుమతి ఇచ్చారు. 1946లో భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పటేల్ను ప్రధాన అభ్యర్థిగా ఎన్నుకున్నారు. కానీ గాంధీ జోక్యం చేసుకొని ఈ అధ్యక్ష పదవి తర్వాత నిర్మాణమయ్యే భారతదేశాన్ని పాలించాల్సి ఉంటుంది, కాబట్టి ప్రజల్లో ఎక్కువ ఇష్టం ఉన్న నెహ్రూ సరిపోతాడని గాంధీ నెహ్రూను ఎంపిక చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గాంధీ మాటను గౌరవించాడు. స్వాతంత్రం లభించాక నెహ్రూ ప్రధానమంత్రిగా భారత ప్రభుత్వాన్ని నడిపాడు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా బలమైన నాయకుడే కాబట్టి అతని హోదాకు తగ్గట్టే ఉప ప్రధాని పదవిని ఇచ్చారు. అలాగే హోంశాఖ మంత్రిగా, రాష్ట్రాల శాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అలా హోంశాఖ మంత్రిగా స్వాతంత్ర రాజ్యాలను కలిపే భారం సర్దార్ వల్లభాయ్ పటేల్పై పడింది. భారం పడడం ఏంటి? సరైన వాడికి సరైన శాఖ అని చెప్పవచ్చు. హైదరాబాద్, మైసూర్, బెనారస్, ట్రావెన్కోర్, రాజ్గర్, భరత్పూర్, బికనేర్, దోలాపూర్, జైపూర్, జైసల్మేర్, జాధ్పూర్, ప్రతాప్గఢ్, బరోడా, మౌలి, రాజ్కోట్, జూనాగఢ్, కాశ్మీర్, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పెద్ద 562 రాజ్యాలు ఉన్నాయి. ఈ స్వతంత్ర రాజ్యాలలో హైదరాబాద్ రాజ్యం అతిపెద్దది. స్వాతంత్ర రాజ్యాల సమావేశం ఏర్పరిచినప్పుడు కొంతమంది హాజరు కాలేదు, కొంతమందితో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడుతూ దేశభక్తి కలిగిన అధిపతులు దేశ సౌభాగ్యానికి, ఐక్యతకు కృషి చేయాలని, అరాచక విభజన నుండి భారతదేశాన్ని కాపాడాలని అన్న మాటకు అక్కడే 136 సంస్థానాధీశులు భారత్లో విలీనం అవుతున్నట్టు సంతకం చేసి వెళ్లారు. అలా మిగతా రాజ్యాలు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకంగా కలిసినప్పుడు కొన్ని షరతులతో తమ స్వతంత్ర రాజ్యాలను భారత్లో విలీనం చేశారు. అలా అన్ని రాజ్యాలు కలిశాక మిగతా 3 రాజ్యాలు మాత్రం భారత్లో విలీనం అవ్వడానికి మొండికేశాయి. అవే హైదరాబాద్, జూనాగఢ్, కాశ్మీర్. హైదరాబాద్ రాజ్యం పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్య ద్వారా సెప్టెంబర్ 17, 1948లో భారత్లో విలీనమయ్యింది. అలాగే జూనాగఢ్
ఈ రాజ్యం పాకిస్తాన్లో కలవడానికి సుముఖత చూపింది. కానీ ఇక్కడ 1948 ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 2 లక్షల మంది ఓటర్లలో కేవలం 100 మంది మాత్రమే పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నారు. అలా ఇది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జూనాగఢ్ భారతదేశంలో విలీనమైంది. అలాగే జమ్మూ కాశ్మీర్ రాజా హరి సింగ్ కొన్ని ప్రత్యేక షరతులతో 1947లో భారత్లో విలీనం చేశాడు. ఇది నెహ్రూ గారి జోక్యంతో ఆర్టికల్ 370కి దారితీసింది. భారత ఏకీకరణలోనే కాక భారత రాజ్యాంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల కోసం విజ్ఞానవంతులను చేర్చుకోవడం, అలాగే అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేయడంలోనూ పటేల్ పాత్ర ఉంది. అలాగే రాజ్యాంగ పరిషత్ ప్రముఖులలో ఒకరిగా ఉంటూ ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే భారత పార్లమెంట్లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయు అధికారాన్ని కూడా ప్రతిపాదించాడు. గాంధీ గారి హత్య 1948 తాను హోమ్ మినిస్టర్గా ఉండగానే తన గురువైన గాంధీజీని నాథురామ్ గాడ్సే హత్య చేశాడు. ఇది తనను తీవ్ర దుఃఖానికి కారణం చేసింది. ఆ రోజు గాంధీజీ చివరిసారిగా కలిసిన రాజకీయ నేత కూడా పటేల్ గారే. హిందూ మహాసభకు చెందిన తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తులే గాంధీ హత్యకు కారణమని ఆర్ఎస్ఎస్ను నిషేధించాడు. కానీ 1949లో కొన్ని షరతులతో ఆ నిషేధాన్ని ఎత్తివేశాడు. నిజానికి గాంధీ హత్య సర్దార్ వల్లభాయ్ పటేల్ను తీవ్ర దుఃఖానికి గురి చేసింది. రాజకీయాల నుండి కూడా నిష్క్రమించాలనుకున్నారు. నెహ్రూ పటేల్ మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండకు, నీ అవసరం దేశానికి ఎంతో ఉంది అని గాంధీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అలాగే నెహ్రూ కూడా నీ అవసరం దేశానికి ఎంతో ఉంది అని కొనియాడడం, అనేక సీనియర్లు కూడా అదే మాటలు చెప్పడంతో తాను పదవిలో కొనసాగాడు. గాంధీజీ మరణించిన 2 నెలలకే సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అలా 1950 డిసెంబర్ 15న మరణించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ముంబైలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భారతదేశ ఐక్యతకు కృషి చేసిన నాయకుడికి గుజరాత్లో ఐక్యత విగ్రహం నిర్మించారు. ఈ విగ్రహం నర్మదా నది ఒడ్డున సాధుబెట్ట అనే చిన్న దీవిలో ఉంది. గుజరాత్లో ఉన్న ఈ విగ్రహం ఎత్తు ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్లను సూచిస్తుంది. అంటే 182 మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ ఐక్యత ప్రతిమ. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనిచేస్తున్నప్పుడు 2013 అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టిన తేదీ నాడు ఈ విగ్రహానికి పునాది వేశారు మోడీ గారు. నరేంద్ర మోడీ గారి 2018 అక్టోబర్ 31న సర్దార్ గారి పుట్టినరోజు తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రధానిగా ప్రపంచంలోని అన్ని స్టాచ్యూలలో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అత్యంత పెద్దది. ఇదొక రికార్డ్ చాలు ప్రపంచం మొత్తం ఎవరిది ఈ స్టాచ్యూ అని సర్దార్ చరిత్ర తెలుసుకోవడానికి. విగ్రహం ప్రత్యేకతలు ఏమిటంటే విగ్రహం పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు అమర్చారు. ఈ విగ్రహం అడుగులతో పోలిస్తే 597 అడుగులు కాగా 500 అడుగుల ఎత్తులో ఛాతీ భాగంలో 200 సందర్శకులు ఒకసారి నిలబడి అక్కడి సర్దార్ సరోవర్ డ్యాంను, వింధ్యా సత్పుర పర్వతాలను చూడవచ్చు. ఇది అత్యంత బలంగా నిర్మించిన ప్రతిమ. 2.12 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు దీనికి. 18,000 టన్నుల రెయిన్ఫోర్స్ స్టీల్, 3,550 టన్నుల కాంస్యం, 6,000 టన్నుల స్ట్రక్చర్ స్టీల్ వాడారు. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకోగలదు. రిక్టర్ స్కేల్పై 6.5 భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడగలదు. ఈ విగ్రహానికి రామ్జీ సుతార్ అనే ప్రముఖ శిల్పకారుడు పనిచేశాడు. ఈ విగ్రహం కింది భాగంలో మ్యూజియం కూడా కలదు. ఈ విగ్రహం నిర్మాణానికి దాదాపు 3,000 కోట్లు ఖర్చు అయింది. ఈ విగ్రహాన్ని ఎల్ఎన్టీ, లారెన్స్ అండ్ టూబ్రో మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ వారు నిర్మించారు. ఈ విగ్రహానికి కాంస్య పూత చైనీస్ ఫౌండరీ అయిన జియాంగ్సీ టోకెన్ అనే కంపెనీ నిర్వహించింది. ఇక్కడ టూరిస్టులకు బోట్ సర్వీస్తో పాటు భారతదేశంలో మొదటిసారి నిర్మించిన సీ ప్లేన్ సర్వీస్ కూడా కలదు. Please subscribe for future interesting videos.